యేసుక్రీస్తు నామములో మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ దినమంతా నీ కృపను అనుగ్రహించు. నమ్మకమైన తండ్రి, కీర్తన గ్రంథం 133 అధ్యాయం ఈ పరిచర్లు నెరవేర్చండి. ప్రభా, అంత మాత్రమే కాదు, సమాజంగా కూడట మానకన్నారు. అంత మాత్రమే కాదు ప్రభా, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం అంత మేలు అన్నారు. ప్రభా, యొక్క మేలు, మనోహరము, శాశ్వతమైన జీవం, ఆశీర్వాదం అక్కడ ఉండాలని మీరు సెలవిచ్చారు. అందుకే సమాజంగా కూడట మానకన్నారు. ఏలయనకి 2-3 నా నామమును ఎక్కడ కూడింటారు వారి మధ్యన ఉంటానన్నావు ప్రభా. మా మధ్యన మీరు ఉండండి. అడుగుడి మీకు ఇస్తానన్నారు. నా నామం నన్ను ఏదైతే అడుగుతారో అది చేస్తానన్నావు ప్రభా. ఈ పరిచర్య అంతట్లో మీరు సహాయం చేయండి ప్రభా. నీ మాటలు నా నోట్లో ఉంచి నీ చేతి నీళ్ళను నన్ను కప్పండి. నా నోటికి తోడేయండి. పలకవలసింది మీరు బోధించమని ప్రార్థన చేస్తూ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నెరవేర్చండి. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం నెరవేర్చండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ఈ పరిచర్యలు మీరు నెరవేర్చమని ప్రభా, వచ్చిన వారిని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంకెవరైతే రానయ్యారో వారిని కూడా జ్ఞాపం చేసుకోండి. మా మధ్యన మీ సన్నిధిని ఉంచమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క కృపకి అప్పగించుకుంటూ కేవలం నీ మహిమ కొరకు జ్ఞాపం చేసుకోండి అన్ని విషయంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పిల్లలు తీసుకో. ఈ సంవత్సరం మోటో కార్డు మరి 2026 మన అందరం కూడా కలిపి చదువుదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడిచి మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడేండును. మరో వాగ్దానం కూడా చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా చదువుకుందాం. 31 ద్వితీయోపదేశకాండం 31 8వ వచనం. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడేండును. చాలండి. మరో భాగాన్ని కూడా ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఏలయనగా చాలండి. సంవత్సరం నూతన సంవత్సరంలో మోటో కార్డులో ప్రింట్ చేయబడిన ఈ భాగాల్లోంచి మనం ప్రభువుని ఆరాధిద్దాం. మరి గత సంవత్సరం అంతా కూడా ప్రభు మనకు సహాయం చేసి నూతన సంవత్సరం అనుగ్రహించారు. అంత మాత్రమే కాదు, మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే ఆయన ఆరాధించడమే. మనం బ్రతుకున్నామని కాదు, కానీ బ్రతుకున్న మనము తండ్రిని ఆరాధించడమే అది ఘనత, ఆధిక్యత. అటువంటి ఆధిక్యత దేవుడు మనకు ఇచ్చాడు. ఈ సమయంలో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం మరలా చదువుకుందాం. చూడండి. ఏలయనగా సింహాసనమందు గొర్రెపిల్ల వారికి కాపరయ్యి జీవజలముల బొగ్గల ఎద్దుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేను.
మరి ఈ సమయంలో అక్కడ రాయబడిన మోటో కార్డులు ఏముందంటే గొర్రెపిల్ల గురించి రాయబడ్డది. ఆ గొర్రెపిల్ల గురించి కొన్ని విషయాలు తెలుసుకుని మనం ప్రభుని ఆరాధిద్దాం. చూడండి, మొట్టమొదటిగా ఆదికాండము 22 అధ్యాయము. గొర్రెపిల్ల ఎక్కడెక్కడ లేఖనంలో రాయబడ్డది, ఆ గొర్రెపిల్ల వల్ల ఏం కలిగింది, మనం లేఖనాల్లో ఉంచుకునే విషయాలు తెలుసుకుందాం. చూడండి, ఆదికాండము 22 అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము, నా కుమారుడా, చాలండి. ఇక్కడ మనకు ఒక గొర్రెపిల్ల కనబడుతుంది. అబ్రహాం ఏమన్నాడండి? చూడండి, 8వ వచనం ఏమంటే, అబ్రహాము, నా కుమారుడు దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకున్నాను. గొర్రెపిల్ల దహన బలికి గొర్రెపిల్ల దేవుడే చూసుకున్నాను. ఎందుకని ఆ మాట అన్నాడంటే, మన 22 అధ్యాయం మొదటి వచనం కంటే చదివితే, అబ్రహాముకి ఒక కుమారుడు దేవుడిచ్చాడు. ఆయన వాగ్దాన పుత్రుడు. ఆ పుత్రుడిని అబ్రహాం ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అక్కడే 2వ వచనం ఉంటుంది చూడండి. అప్పుడు ఆయన, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశం వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతం మీద ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పి దహన బలిగా కుమారుడిమని అడిగాడు. ఆయన ప్రేమించిన కుమారుడు. ఆ కుమారుడిని తీసుకుని, కట్టెలు తీసుకుని, పనివారిని తీసుకుని, గాడిలు తీసుకుని అబ్రహాం బయలుదేరి వెళ్తున్నాడు. అయితే తన కుమారుడు అడుగుతాడు. చూడండి, 7వ వచనం. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో, నా తండ్రి అని పిలిచింది. అందుకతడు, ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది? అంటే దహన బలికి ఏం కావాలండి? గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల కావాలి. కానీ తన కుమారుడిని దహన బలిగా ఇస్తున్నాడని ఆ కుమారుడికి తెలీదు. దేవుడు అడిగాడు, కానీ విశ్వాసంతో బయలుదేరి వెళ్తున్నాడు ఆయన. చూడండి, ఆయన ఒక మాట అంటాడు 8వ వచనంలో, అబ్రహాం, నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకున్నాడు. తన కుమారుడికి బదులుగా గొర్రెపిల్లను దేవుడు ఏం చేశాడని చూశాడు. చూడండి, ఆ మాట కూడా ఉంటుంది అక్కడ. ఇక్కడ 13వ వచనం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకుని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడింది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాడు. చూసారండి, అంటే తనకు బదులుగా ఆ పొట్టేలు ఏం చేయబడ్డాను? దహన బలికి అర్పించాడు. ఈ గొర్రెపిల్ల గురించి అక్కడ అందుకే దేవుడు అక్కడ ఒక చక్కటి మాట ఏంటంటే 18వ వచనం చూడండి, 22. మరియు నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడి నా తోడని ప్రమాణము చేయుచునని యెహోవా సెలవిచ్చింది. దేవుడు ఏమిచ్చాడండి? సెలవిచ్చాడు. చూడండి, అబ్రహాము దేవుని మాట విన్నందున భూలోకములోని జనములన్నీ కూడా నీ సంతానం వల్ల ఆ సంతానమే ఈ ప్రకటన గ్రంథంలో కడబడే గొర్రెపిల్ల. ఆ సంతానమే. చూసారా, నీ సంతానం వల్ల ఆశీర్వదం. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో ఆ సంతానం గురించి ఒక మాట ఉంటుంది చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ గొర్రెపిల్ల గురించి అపోస్తలుడైన పౌలు గారు 13వ వచనం, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. చూసారండి, ఎవరికి కలగడానికి? అన్యజనులకు కలగడానికి. ఆనాడు అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. అన్యజనులైన మనకు కూడా అబ్రహాము పొందిన ఆశీర్వచనం ఎవరి ద్వారా అండి? క్రీస్తు యేసు ద్వారా మనకు లభించినట్లు. ఆ దినాల్లో అయితే గొర్రెపిల్ల వధింపబడ్డది. ఇస్సాకు బదులుగా గొర్రెపిల్ల వధింపబడ్డది. అదే నిర్గమాకాండంలో కూడా చూడండి, గొర్రెపిల్ల గురించి ఒక మాట ఉంటుంది. నిర్గమాకాండం
నిర్గమాకాండం 12 అధ్యాయం 3వ వచనం చదవండి. నిర్గమాకాండం 12 అధ్యాయం 3వ వచనం. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు ఉమ్, ఉమ్, చాలండి. ఇక్కడ దేవుడు చెప్పాడు. మళ్ళీ ఏమని చెప్తున్నాడండి? వారి ఐగుప్తులోంచి విడుదల కొరకు, విమోచన కొరకు అక్కడ దేవుడు ఒక మాట చెప్పాడు. చూడండి 3వ వచనం. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబాల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్ల, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనా ఒక మేకపిల్లనైనా తీసుకోవాలంట. మొట్టమొదటిగా నిర్గమాకాండంలో దేవుడు అక్కడ తెలియపరిచాడు. ఇది ఏంటండి? పస్కా. ఆ పస్కా వధింపబడడానికి ఏం అవసరం? గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎలా ఉండాలంటే అక్కడ ఉంటుంది చూడండి 6వ వచనం. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకోవాలంటే ఏం ఉండాలంటే నిర్దోషి అంటే ఏ లోపం ఉండకూడదు, ఏ దోషం ఉండకూడదు, ఏ అపవిత్రత ఉండకూడదు. బలిగా అర్పింపబడాలంటే ఏమై ఉండాలండి? మగపిల్లని తీసుకోవాలి. ఇంకేం తీసుకోవాలి? నిర్దోషమైన తీసుకోవాలంటే 7వ వచనం. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేల్ సమాజ వారందరూ తమ తమ కూటంలో సాయంకాలం అందు దాన్ని ఏం చంపాలండి? చంపాలి. ఆ గొర్రెపిల్లని ఏం చేయాలి? చంపేయాలి. చంపేసి ఏం చేయాలి చూద్దామండి. దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధం 2 నిలువు కమ్ముల మీద, పైకమ్మ మీద చల్లాలంటండి. చల్లాలి. ఏం జరుగుద్ది చల్లితే చూడండి, ఒక మాట ఉంటుంది. అదే నిర్గమాకాండం 12 అధ్యాయం 11వ వచనం. మీరు దాన్ని తినవలసిన విధమేదైనా మీరు నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుక్కుని మీ కర్రలు చేతపడి త్వరపడుచు దాన్ని తిను. అది యెహోవాకి ఏంటండి? పస్కా బలి. అక్కడ ప్రారంభమైంది పస్కా బలి. అక్కడ మాట ఉంటుంది 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందుల మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ తొలి సంతతంతా ఏం చేస్తాడంటే ప్రభు హతం చేసేస్తాడంటండి. అయితే కింద ఒక మాట ఉంది. ఐగుప్తు దేవతలందరికీ తీర్పు ఇచ్చిన నేను యెహోవాను, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండు. నేను ఆ రక్తం చూసి మిమ్మను నశింపజేయక దాటిపోయేదును. మొట్టమొదటిగా ఆదికాండంలో 22 అధ్యాయం చూసినప్పుడు ఇస్సాకు బలిగా పొట్టేలు దేవుడు ఏమి ఇచ్చాడండి. అయితే ఇక్కడ కూడా నిర్గమాకాండంలో చూస్తే ఐగుప్తుల్లో మనుషులేమి జంతువులేమి ప్రతిదీ కూడా తొలి సంతానం ఏం చేయబడ్డది? హతం చేయబడ్డది. అయితే ఇశ్రాయేలుకి ఏమి లేదు? మరణం లేదు. దేనివల్ల లేదు మరణం? ఆ రక్తం ద్వారా. మరణం ఉంది కానీ వీళ్ళకి మరణం లేదు. ఎందుకు లేదంటే ప్రభు ఆ రక్తం చూసి ఏం చేశాడండి? దాటిపోయాడంట. అందుకే ప్రకటన గ్రంథంలో ఆ గొర్రెపిల్ల గురించి రాయబడ్డది. మన ఆదికాండం మొదలుకొని నిర్గమాకాండం వరకు చూసిన ఇక్కడ గొర్రెపిల్ల యొక్క రక్తం చూసి దేవుడు ఏం చేశాడండి? దాటిపోయాడు. మరి ఆ గొర్రెపిల్ల గురించి ఇంకొక చూడండి, ఒక మాట ఉంటుంది. లేవీకాండం 17వ అధ్యాయము. లేవీకాండం 17వ అధ్యాయము 11వ వచనం చదవండి. రక్తము దేహమునకు. చూసారండి, రక్తం దేనికి ప్రాణం అండి? దేహానికి ప్రాణం రక్తం. చదవండి 17వ అధ్యాయం 11. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటికే దాన్ని మీకు ఇచ్చి తిని. రక్తము దానిలోనున్న ప్రాణం బట్టి అది ప్రాయశ్చిత్తం చేయబడుతుంది అంటండి. అందుకే దేవుడు ఆ రక్తాన్ని ఇచ్చాడు. ఆ గొర్రెపిల్ల రక్తం ఎప్పుడైతే చిందింపబడ్డదో వారికి జీవం కలిగింది. లేవీకాండంలో మనం చూసాం, రక్తము దేహానికి ఏంటి? ప్రాణం. మన ప్రాణం ఏంటంటే మన రక్తమే. ఆ రక్తంలో ఏముందంటే ప్రాణం ఉంది. రక్తంలో ఏముందంటే అక్కడ రాయబడ్డది చూడండి. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 11వ వచనం ఏముంటుందంటే దానిలోనున్న ప్రాణమును బట్టి ఏం కలుగుద్దండి? ప్రాయశ్చిత్తం చేయండి. అంటే రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. దాని ద్వారా ప్రాయశ్చిత్తం చేయబడుతుందండి. 14వ వచనంలో కూడా ఒక మాట ఉంచండి. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారం అంటండి. రక్తమే దేహానికి ఏంటి?
ఆధారం. అటువంటి రక్తాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ప్రాయశ్చిత్తము కలగజేయడానికి ఇచ్చాడు, బలిపీఠం మీద పోయడానికి ఇచ్చాడంట. మరి ఆ రక్తం చిందింపబడ్డది. అందుకే ఆ మాట చదవం. ప్రకటన గ్రంథం ఒకటి చూడండి, ఒక మాట ఉంటుంది ఈ గొర్రెపిల్ల గురించి. చదవండి, 7వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా ఈ గొర్రెపిల్ల ఎక్కడికి నడిపిస్తుందండి? జీవజలములు. అంటే జీవజలములు అంటే చూడండి, ఇర్మియా గ్రంథం ఒక మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథం జీవజలం గురించి 2వ అధ్యాయము 13వ వచనం. నా జనులు 2 నేరములు చేస్తున్నారు, జీవజలములు ఊటైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. జీవజలం అంటే ఎవరు? దేవుడే. ఆ గొర్రెపిల్ల ఎక్కడికి నడిపించిందండి? ఆ మాట ఉంటుంది చూడండి, మరలా చదువుదాం. నా జనులు 2 నేరములు చేస్తున్నారు, జీవజలములు ఊటనైన నన్ను విడిచి. అంటే దేవుడు ఎవరండి? జీవజలములు ఊట విడిచిపెట్టేశారు. అందుకే గొర్రెపిల్ల అక్కడ రాయబడ్డది చూడండి. విడిచిపెట్టారు కాబట్టి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం మరలా చదవండి ఆ భాగాన్ని. గొర్రెపిల్ల జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపిస్తుంది. జీవజలములు అంటే దేవుడని, దేవుని యొద్దకు నడిపిస్తుంది ఈ గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల గురించి యోహాను రాసిన సువార్తలో చూడండి, 1వ అధ్యాయం గొర్రెపిల్ల గురించి 1వ అధ్యాయము 29వ వచనం చదవండి. మర్నాడు యోహాను చాలండి. ఈ గొర్రెపిల్ల ఎవరు చెప్పండి? ఈ గొర్రెపిల్ల ఎవరంటే 29వ వచనం, మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అంటండి. ఈ దేవుని గొర్రెపిల్ల గురించి ఇంకో మాట అంటాడు ఆయన. అదే అధ్యాయంలో ఓ మాట ఉంటుంది చూడండి, 35వ వచనం. ఈ గొర్రెపిల్ల ఎవరండి? యేసు. ఈ గొర్రెపిల్ల ఎవరంటే యేసు. ఈ గొర్రెపిల్ల ఎవరంటే 34వ వచనం చదవండి. ఈయనే దేవుడి కుమారుడు. ఈ గొర్రెపిల్ల ఎవరండి? యేసు దేవుని కుమారుడు. ఈ గొర్రెపిల్ల ఎవరు? దేవుని కుమారుడు. ఈ గొర్రెపిల్ల ఎవరు? యేసు. యేసు అంటే చదవండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కన్నా, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అంటే క్రీస్తు. ఈ గొర్రెపిల్ల ఎవరండి? క్రీస్తు. క్రీస్తు అంటే ఎవరు? సర్వాధికారం గల దేవుడు. అంటే సర్వాధికారం గల దేవుడు గొర్రెపిల్లగా వచ్చాడు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఈ క్రీస్తు గురించి రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం ఏముంది? చదవండి ఆ మాట. చాలండి. ఈ గొర్రెపిల్ల ఈ లోకానికి రాకముందు ఆయన ఎవరండి? సర్వాధికారం గల దేవుడు. సర్వాధికారం గల దేవుడు లోకపాపను మోసుకుని పోవు గొర్రెపిల్లగా వచ్చాడు. ఏం మోసుకోవడానికి? లోకపాపమును మోసుకోవడానికి వచ్చాడు. యేసు అంటే రక్షకుడు. యేసు క్రీస్తే యేసుగా పుట్టాడంటండి. అందుకే ప్రకటన గ్రంథంలో ఈ గొర్రెపిల్ల ఎక్కడికి నడిపిస్తుందండి? జీవజలం. జీవజలములు అంటే దేవుని దగ్గరికి నడిపిస్తుంది ఈ గొర్రెపిల్ల. ఈ సమయంలో సర్వాధికారం గల దేవుడు గొర్రెపిల్ల. రెండోది చూడండి, ఇంకో మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదవండి 10వ వచనం.
మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినబడి వారి లెక్క కోట్ల కొలది ఉండును. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నరుడు. ఈయన ఎవరండి? స్తోత్రాన్ని పొంద నరుహుడంట. ఈ గొర్రెపిల్ల గురించి 13వ వచనంలో మాట ఉంటుంది చూడండి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వం సింహాసనసీనుడైన ఉన్నవానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఈ గొర్రెపిల్ల ఎవరండి? ఘనతకు అర్హుడు, స్తోత్రార్హుడు, మహిమగల దేవుడు. ఈ దేవుడు భూమి మీదకి ఎలా వచ్చాడండి? గొర్రెపిల్లగా వచ్చాడు. మొట్టమొదటిగా చూసి ఆయన సర్వాధికారం గల దేవుడు. ఆ సర్వాధికారం గల దేవుడు గొర్రెపిల్ల. రెండవదిగా చూస్తే అక్కడ ఏముందండి? ఆయన సింహాసనాసీనుడై ఉన్న వానికి నీ గొర్రెపిల్లకును స్తోత్రార్హుడు. ప్రభు ఎవరండి? సర్వాధికారి, స్తోత్రార్హుడు. అందుకే దేనికి స్తోత్రాలు చెప్పాలి చూడండి, ఆ పక్కన ఉంటుంది 7వ అధ్యాయము 10వ వచనం. 7వ అధ్యాయం 10వ వచనం. చాలండి. ఈ గొర్రెపిల్ల మనకు ఏం కలుగజేసిందండి? రక్షణ కలుగజేసింది. ఆ రక్షణ బట్టి ఆ గొర్రెపిల్లకును దేవునికిని మా రక్షణకై స్తోత్రములు. ఈ సమయంలో ఆ గొర్రెపిల్ల గురించి ఇంకో మాట ఉంటుంది చూడండి. అదే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14 వచనం చదవండి. 17, 14. చాలండి. ఈ గొర్రెపిల్ల ఎవరండి? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎవరండి? రాజులకు రాజు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట రాశారు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ఈ గొర్రెపిల్ల గురించి. 6వ అధ్యాయము 16వ వచనం, 15వ వచనం చదువుదాం. శ్రీమంతుడును చాలండి. ఎవరండి ఈయన? ఈ గొర్రెపిల్ల ఎవరు? రాజులకు రాజై ప్రభులకు ప్రభు అయి సర్వాధికారం గల దేవుడై స్తోత్రానికి అర్హుడై దేవదూతల చేత ఆరాధింపబడుతున్న ఆ ప్రభు ఈ లోకానికి ఎలాగొచ్చాడండి? లోక పాపమును మోసుకుని పోవు గొర్రెపిల్లగా వచ్చాడు. చూడండి అక్కడ 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడే ఉన్నాడంటే అటువంటి దేవుడు ఈ లోకానికి ఎలాగొచ్చాడండి? గొర్రెపిల్లగా వచ్చాడు. గొర్రెపిల్లగా రావడానికి కారణం ఏంటంటే లోకంలో ఉన్న పాపాన్ని మోసుకుపోవడానికి వచ్చాడు. మొట్టమొదటిగా గొర్రెపిల్ల మనకి ఏం తెలియజేస్తుందంటే ఆయన సర్వాధికారం గల దేవుడు. రెండవదిగా ఏం తెలియజేస్తుందండి? ఆయన స్తోత్రార్హుడు. మూడవదిగా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. 4వ చూడండి ఒక మాట ఉంటుంది 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడినైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించింది, గొర్రెపిల్లయే దానికి దీపమంట. అంటే దేవుడు ఎవరండి? వెలుగై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి మాట ఉంటుంది, దేవుడు వెలుగై ఉన్నాడు. చదవండి 1వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట ఉంది 5వ వచనం. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించి వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగైన దేవుడు ఈ లోకానికి ఎలాగొచ్చాడండి? గొర్రెపిల్లగా వచ్చాడు. యేసుప్రభువు వారు అంటారు యోహాను సువార్తలో, నేను లోకమునకు వెలుగు. అంటే వెలుగై ఉన్నాడు. ఆయన ఈ లోకానికి రాకముందు సర్వాధికారం గల దేవుడు ఉన్నాడు.
ఆయన స్తోత్రార్హుడిగా ఉన్నాడు. మూడోదిగా వెలుగై ఉన్నాడు. నాలుగోది రాజులకు రాజు అంటాడు. ఆ రాజులకు రాజు ఏం చేశాడండి? ఈ లోకంలో ఉన్న పాపాన్ని మోసిపోయాడు. చూడండి, ఆయన వెలుగై ఉన్నాడు. మనం గొప్పడు ఎక్కడున్నాం? చీకట్లో ఉన్నాం. చీకటి. అందుకే ఎపిసీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. చాలండి. ఇప్పుడు మనం ఏమై ఉన్నామండి? వెలుగే ఉన్నాం. దీనికి కారణం ఎవరు? ఆ గొర్రెపిల్ల. అందుకే ప్రభు అంటారు, నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక ఏ వెలుగండి? అది జీవ వెలుగు కలిగి ఉంటాడంట. ఈ వెలుగు ఆ గొర్రెపిల్ల ద్వారా మనకు కలిగింది. ఒక మాట చూడండి, అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 7వ చదవండి. చాలండి. ఎవరంటండి వాళ్ళు? ధన్యులుగా చేస్తాడు ప్రభు. గొర్రెపిల్ల యొక్క వివాహానికి పిలవబడిన వారు ధన్యులు. ఒకప్పుడు మనం ధన్యులం కాదు, దీవింపబడిన వారం కాదు. అందుకే యేసుప్రభు వారు పిలిచారు. ఏమని పిలిచారంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతినిస్తాను. మొట్టమొదటిగా ఆయన సర్వాధికారం గల దేవుడు, రెండోదిగా స్తోత్రార్హుడు, మూడోది ఆయనకి ఏం కలగజేసాడండి? మనకు రక్షణ ఇచ్చాడు. అంటే మనకు రక్షణకర్త. నాలుగోది ఆయన ఏమై ఉన్నాడండి? వెలుగే ఉన్నాడు. ఐదోది ఆయన మనల్ని ఏం చేశాడు? ఏం చేశాడండి? ధన్యులుగా చేశాడు. అందుకే కీర్తనాకారుడు ఒక మాట, నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. మనం ధన్యులుగా చేయడానికి, వెలుగుగా చేయడానికి, మనకు రక్షణ అనుగ్రహించడానికి, మనకు జీవాన్ని ఇవ్వడానికి ఆ ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడండి? మన గురించి ఏం రాయబడ్డదంటే రోమా 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందడం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరి ఆ దినాల్లో అయితే అబ్రహాం కుమారుడిని దేవుడు అడిగాడు. దహన బలి కొరకు దేవుడిని అడిగినప్పుడు అక్కడ ఆ యొక్క ఇస్సాకు బదులుగా ఏం వధింపబడ్డదండి? పొట్టేలు వధింపబడ్డది. అలాగే నిర్గమాకాండంలో కూడా మనం చూసినప్పుడు వారి కొరకు పస్కా బలి, అక్కడ కొరకు నిర్దోషమైన గొర్రెపిల్ల వధింపబడ్డది. ఇశ్రాయేలుకి ఏం కలిగిందండి? జీవం కలిగింది, రక్షణ కలిగింది, విమోచన కలిగింది. అయితే ఐగుప్తులకి ఏం కలిగింది? నాశనం కలిగింది, మరణం కలిగింది. మరి మనం కూడా పాపులమే, పాపం చేసిన వారు. ఆ పాపాన్ని మోసుకుని పోవడానికి సర్వాధికారం గల దేవుడు, స్తోత్రార్హుడు, వెలుగైన దేవుడు, జీవమైన దేవుడు ఆయన ఈ లోకానికి ఎలాగొచ్చాడండి? గొర్రెపిల్లగా వచ్చాడు. ఆ గొర్రెపిల్ల మన కొరకు చూడండి. ఇంకో మాట ఉంటుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ఒక మాటను చూడండి. 7వ వచనం చదవండి. చదవండి. చాలండి. ఇక ఈ రమరండి, క్రీస్తు అను పస్కా పసుపు వధింపబడ్డాడని. క్రీస్తు అను పస్కా పసుపు ఎవరి కొరకు? మన కొరకు. ఇక్కడ కూర్చున్న మన కొరకు. ఒకప్పుడు మనం లోకస్తున్నాం, లోకంలో ఉన్న పాపం చేస్తున్నాం, మనకు మందిరం లేదు. అయితే ప్రభు ఏం చేశాడండి? నీ మందిరమునందు నివసించేవారు ధన్యులుగా చేశాడని. అక్కడ పస్కా పసుపు మన కొరకు వధింపబడ్డది. ఈ ఉదయకాల సమయంలో ఆ గొర్రెపిల్లను బట్టి మనం ప్రభుని ఏం చేయాలండి?
ఆరాధించాలి. చూడండి, సర్వాధికారం గల దేవుడు, రాజులకు రాజు ఈ భూమి మీదకి వచ్చేసాడు. ఆయన వచ్చేసి ఏం చేశాడండి? ముఖం మీద ఉమ్మేయించుకున్నాడు, చెంపదెబ్బలు కొట్టించుకున్నాడు, అవమానం పొందాడు, సొగస లేకుండా, స్వరూపం లేకుండా మ్రాను మీద ఏం చేయబడ్డాడండి? వేలాడాడు. రాజు పుడితే ఎక్కడ ఉంటాడండి? అసలు ఈ లోకంలో రాజులు పుడితే, ధనవంతుడి బిడ్డలు పుడితే ఎక్కడుంటారు? వాళ్ళకి తగిన స్థితిలో ఉంటారు. కానీ ఈ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఎక్కడున్నాడండి? పశువుల శాలలో పడండి పెట్టారు. ఎంత తగ్గించుకున్నాడు ప్రభు. ఆయన ఒక మాట ఉంటుంది చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము, ఇందాక చదివిన భాగాన్ని ఒకసారి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడే ఉన్నాడంటండి. ఎవరండి ఈయన? అమరత్వం గల దేవుడు. ఆయన మాత్రమే, ఆ తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గల దేవుడు, శ్రీమంతుడిగా, అద్వితీయుడిగా, సర్వాధిపతిగా ఆ ప్రభు ఉన్నాడు. ఆ ప్రభు మన కొరకు ఎలాగొచ్చాడండి? గొర్రెపిల్లగా వచ్చేసాడు. ఆనాడు ఇస్సాకు బదులుగా పొట్టేలు వధింపబడ్డది. నిర్గమాకాండంలో ఐగుప్తులకు మరణం వచ్చింది, ఇజ్రాయేల్కి జయం వచ్చింది. అక్కడ కూడా ఏ గొర్రెపిల్ల అంటే అది నిర్దోషమైన గొర్రెపిల్ల, ఏడాది గొర్రెపిల్ల. వాళ్ళకి జీవం కలిగింది, విమోచన కలిగింది. మనకు కూడా విమోచన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన గురించి ఒక సాక్ష్యం ఏంటంటే, పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఈయనలో నాకు ఏ దోషము కనబడలేదు. పిలాతు భార్య కూడా అంటుంది, ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. చూసారండి, అక్కడ నుంచున్న శతాధిపతి కూడా అంటాడు, ఇతను నిజముగా ఎవరండి? చూడండి, ఒక మాట ఉంటుంది సువార్తలో, చదవండి ఆ భాగాన్ని. మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ అధ్యాయము చదవండి. చాలండి, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. యోధా కూడా ఒక మాట అంటే చూడండి, 27:4, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసింది. కింద ఏముంటుందంటే నీతిమంతుని రక్తం అని ఉంటుంది. అది 24 వచనం కూడా చదవండి. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నది కానీ తన వల్ల ప్రయోజనం ఏమి లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదురు చేతులు కడుక్కుని, ఈ నీతిమంతుని రక్తం గురించి నేను అంటే ఏ దోషం లేదు ఆయనలో, ఏ దోషం లేదు. ఈ శ్రమలో ఆ గొర్రెపిల్లను బట్టే మనము విమోచింపబడ్డాం, జీవం పొందాం, వెలుగై ఉన్నాం. ఆ గొర్రెపిల్లను బట్టే మనం ధన్యులుగా చేయబడ్డాం. ఆ గొర్రెపిల్లను బట్టే మనం ఇదే నాన్న తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అందుకే ప్రకటన గ్రంథం 7:17 ఏముందంటే, ఆ గొర్రెపిల్లని ఎక్కడికి నడిపించిందండి? జీవజలములు అంటే దేవుని దగ్గరికి. ఇర్మియా గ్రంథం చదవం కదా, 2వ అధ్యాయం 13 వచనం ఏముందండి? జీవజలములు ఒకటి నన్ను విడిచి. ప్రభు ఎవరండి? జీవజలం. ఆ జీవజలం వద్దకు ఎవరు నడిపించారంటే గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల మన కొరకు ఏం చేయబడ్డదంటే చెప్పండి, మన పాపం నిమిత్తమే సిలువపై మరణించాడని, సమాధి చేయబడ్డాడు. సమాధిలోంచి 3వ దినం లేచి ఎక్కడికి వెళ్ళాడండి ప్రభు? పరలోకానికి వెళ్ళాడు. ఆయన రాబోతున్నాడు. మరి ఈ శ్రమలో ఆ గొర్రెపిల్ల ద్వారా మనం ఏమైతే కలిగి ఉన్నామో మరి ప్రభువుని ఆరాధిద్దాం. ఈ శ్రమలో ఎవరైతే వాక్యం విన్నారో ఆ వాక్యాన్ని బట్టి, ఆ గొర్రెపిల్ల ఏమైందో మనం లేఖనాల ద్వారా తెలుసుకున్నాం. ఆ గొర్రెపిల్లని బట్టి తండ్రి అయిన దేవుడిని మనం ఆరాధిద్దాం.